సో ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో మీరంతా ఒక ఉన్నతిని సాధించాలి అంటే, సో ఆధ్యాత్మికత అంటే భగవంతుని చేరుకోవడం కాదు. ఆయన చేయి పట్టుకుని నడవడం. ఈ జీవితంలో ఆయన చేయి పట్టుకుని అడుగులో అడుగు వేసి నడవడమే ఇక్కడ ఆధ్యాత్మికత. ఆ తర్వాత ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ 7 గుణాలు ఏవైతున్నాయో సతో ప్రధాన స్థితి. ఈ స్థితిలో కర్మలు ఆచరించడం. సో మొదటి రోజు కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను. సబ్జెక్ట్ అంతా మీకు అర్థమయ్యే వరకు చెప్తూనే ఉంటాము. సో ఆ రకంగా ఈ రోజు మనం నేర్చుకునే సంకల్పము, నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. సో ఇక్కడ అర్జునుడి విషాదంలో చెప్పేటప్పుడు దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అంటే ధనాన్ని దురుపయోగం చేయడం. తర్వాత దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించేవాడు. ఏ శాసనాలు? భగవంతుడు పెట్టిన శాసనాలు. సో భగవంతుడు ఈ రోజు శాంతితోటి వ్యవహరించమని చెప్పి శాసనం చేశాడు. ఆ శాసనాలను ఉల్లంఘిస్తున్నాం. సో శాసనాలను ఉల్లంఘించే వాళ్ళు దుశ్శాసనులు. ద్రౌపది సీన్ లో చూపిస్తారు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసినట్టుగానే, యాక్చువల్ గా దాని అర్థం వేరే ఉంది. నేను రాబోయే క్లాసుల్లో చెప్తాను. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది మనసు కలుషితం అయిపోవడం ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, ఆ తర్వాత శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. సో ఈ రకమైన ఆలోచన విధానం నా జీవన విధానం అయిపోయింది. ఆ రకంగా జీవించి జీవించి ఏమైపోయిందంటే అలసిపోయినాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, విషాదంలోకి వెళ్ళిపోయాం. ఇది అర్జునుడి విషాద యోగం. అంటే మన యొక్క మానసిక స్థితి, మన యొక్క జీవన విధానం అయిపోయింది ఇది. సో దీనిపైన యుద్ధం చెయ్యాలి అంటే ఆత్మని తెలుసుకోవాలి. ఇది యాక్చువల్ గా విషాద యోగం నుంచి సాంఖ్య యోగము. సాంఖ్య అంటే నాలెడ్జ్, జ్ఞానము. జ్ఞానాన్ని తెలుసుకుని ఆ తర్వాత మన యొక్క ఆత్మశక్తితోటి మనలో ఉన్న ఈ శత్రులు బయట, కురుక్షేత్రం అంటే కర్మలు ఆచరించే క్షేత్రంలో ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నామో, చెడు ఆలోచించడము, అనుమానపడ్డము, నా వాళ్ళని ఇప్పుడు భగవంతుడు ఇచ్చే జ్ఞానంతో, శక్తితోటి సంహరించాలి. చంపడం అంటే స్థూలం కాదు, సంహరణ అంటే ఆ చెడుని సంహరించాలి. సో ఈ రోజు నా దగ్గర సమయం లేదు అని చెడు ఆలోచించి నాకున్న ఖజానాని నేను తగ్గించుకుని నా జీవితాన్ని నేను దుర్భరం చేసుకున్నాను. సో దీన్ని ఏ రకంగా దాన్ని సమాప్తి చేస్తాము? శ్రేష్ఠ సంకల్పం ద్వారా. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది.